మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. మీకు సమాధానం కలుగును గాక. సంగమా, మీరందరూ బాగున్నారని ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము కూడా దేవుని మన్నాతో మనము మన జీవితాలు ప్రారంభించుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనం. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు. ఆమేన్, ఆమేన్. ఒక మంచి మాటను ఈ పగలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తున్నాడు. సంగమా, ఈ 2025 సంవత్సరపు చివరి దినమున ప్రభు అంటాడు, నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. ఆమేన్ చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి సంతోషించాలి. ఎందుకో తెలుసా? 2025 సంవత్సరం అంతా ప్రభు కాపాడారు. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, అనేక రకాల బలహీనతలు, శోధనలు, శ్రమలకు కొట్టిమిట్టాడు మా బ్రతుకులలో. ఈ దినం వరకు కూడా క్షేమంగా ఉన్నాం. రేపటి దినం మొదలుకొని కొత్త సంవత్సరం అడుగుపెట్టబోతున్నాం. ఇదంతటికి కారణం మన బలమో, మన జ్ఞానమో, మన తెలివో, మన ధనమో కాదు కదా. యెహోవాను బట్టి మనం అతిశయపడాలి. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను బట్టి మనం సంతోషించగలగాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయించగలగాలి. ఆయన కృప ఉన్నతమైనది కనుక ఈ కాలం అంతా ప్రభు భద్రపరిచారు. ఆయన కృప మన ఎడల హెచ్చైనది కనుక మన జీవితాలు ఇంకా క్షేమంగా ఉన్నాయి. ఈ పగటి కాల వేళ, ఈ సంవత్సరం అంతపు దినమందు దేవుని సముఖంలో ఆయన బట్టి నువ్వు సంతోషించగలవా? ఆయన బట్టి నువ్వు ఆనందించగలవా? నిశ్చయముగా నా దేవుడు నిన్ను, నీ కుటుంబాలను రాబోతున్న కాలం అంతా తన కృపలో వరదల్లింప చేయనుగాక. ఎప్పుడు రాబోతున్న కాలం అంతా దీవెనగా మారుస్తారు ప్రభు, ఆశీర్వాదకంగా మలుస్తారు ప్రభు అంటే మనము గతించిన కాలాన్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సముఖంలో జీవించినప్పుడు. మన జీవితంలో దొరికిపోయిన కాలం, గతించిన కాలం, శ్రమ అయినా, సంతోషమైనా, దుఃఖమైనా, బాధ అయినా, అది ఏదైనా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మహాకృప అని ఒప్పుకొని ప్రార్థన పూర్వకంగా నువ్వు జీవితాన్ని కొనసాగించగలిగితే ముందున్న కాలం, భవిష్యత్ కాలం దేవుడు నీకు దీవెనగా మారుస్తాడు. ఆమె దాన్ని బట్టి నువ్వు సంతోషించగలగాలి. యెహోవాను బట్టి అతిశయపడగలగాలి. యెహోవాను బట్టి సంతోషించగలగాలి. ఆ కృపతో దేవుడు నిన్ను, నన్ను దర్శించి అనేకులకు దీవెనగా మార్చునుగాక. రాబోతున్న కాలంలో మన జీవితాలను ఉన్నతంగా ఆశీర్వదించును గాక. ఈ 2025 సంవత్సరం అంతా కాచి కాపాడిన ప్రభు రాబోతున్న 2020 సంవత్సరం అంతా తన కృపను భద్రపరిచి మనలను, మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. ఈ 2025 సంవత్సరం అంతా కాపాడ్డారు అయ్యా. నిన్ను బట్టి సంతోషిస్తున్నాం, నిన్ను బట్టి ఆనందపడుతున్నాం, నీ నామను బట్టి అతిశయపడుతుండగా మీరే కార్యం జరిగించండి. మా ముందు రాబోతున్న 2026 సంవత్సరం అంతా మాకు దీవెనగా మార్చి మహిమంతా మీరు పొందుకుంటారని ఘనుడైన మా రక్షకుడైన యేసయ్య నామములో అడిగిన మనలు పొందుకొనిచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆ దేవుడు సీఎం నుంచి మీ అందరినీ నిండాలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మెగా బ్లెస్ యు, మెగా బ్లెస్ యు.